శ్రీమతి నమః. నమ్మించి గొంతు కోసే వాళ్ళని హిందువులు నమ్మినట్లుగా ఇంకెవ్వరూ నమ్మరు. మనం సూడో సెక్యులర్సం కదా. మనల్ని ఎంత తిట్టినా, మనల్ని ఎంత బాధ పెట్టినా, మనల్ని ఎంత ఏడిపించినా వాడేదో వచ్చి కాస్త ఇలా ఇలా కన్నీళ్లు తుడిచారు అంటే ఇంకంతే, వెళ్ళి వాడు బుట్టలో పడతాం. నిజంగా ఎదుటివాడు చేసేది అదే. మనల్ని బుట్టలో వేయడం బాగా తెలుసు కాబట్టే రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ అటువైపు వాళ్ళని వెనకేసుకుని వస్తారు. హిందువుల పక్షాన మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే హిందువుల పక్షాన హిందువులు ఏం చేసినా మళ్ళీ బుట్టలో పడిపోతారు అని. మనమే కదా బుట్టలో పడిపోయాం. 15 నిమిషాలు సమయం ఇస్తే పోలీసులు పక్కకెళ్తే మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పార్లమెంటులో జై పాలస్తీనా అన్నారు. వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణలు మేము ఒప్పుకోము, మాకు సంబంధించి ఒక చిన్న భూమిని కూడా మేము ఎందుకు వదులుకుంటాము, ఈ వక్ఫ్ లో అసలు ముస్లిమేతరులు ఉండకూడదు అంటూ మరి యాజిటేషన్స్ చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ, గట్టిగట్టిగా అరుచుకుంటూ మరి ఎవరు ఆ పనులన్నీ చేసింది? అవన్నీ చేసిన వాళ్ళని హిందువుల మీద ప్రేమ ఉంది అంటే ఎలా నమ్మగలుగుతాం? నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నమ్మి మోసపోవటంలో హిందువులు ముందున్నారు. అందుకే ప్రతి వాడు హిందువుల్ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని సపోర్ట్ చేసే కారణం అదే. హిందువులకి అలా ఒక బిస్కెట్ వేసేసి, లేదు అంటే ఒక్కసారి కన్నీళ్లు కార్చేసాము అంటే హిందువులు కరిగిపోతారు. ఇప్పుడు పెహల్గాంలో దాడి జరిగింది కదా, అక్కడ కూడా నమ్మించే మోసం చేశాడు కదా ఒక అతను. ఈ హార్స్ రైడరు కొంతమందిని కావాలని పెహల్గాం అక్కడ చుట్టుపక్కల సౌందర్యాలు కావాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్తూ వాళ్ళని మతం అడిగాడు. మీరు ఏ మతము అని అడిగాడు. అసలు ఒక హార్స్ రైడరు మీది ఏ మతము అని అడగవలసిన పనేంటి? పదే పదే పెహల్గాం తీసుకువెళ్తానని చెప్పవలసిన అవసరం ఏంటి? ఇలాంటి ఎన్నో ఉన్నాయి ముందస్తు ప్రణాళిక అని తెలియడానికి. మరి ముందస్తు ప్రణాళిక కాకపోతే వాళ్ళు ఆ రికార్డింగ్స్ ఎందుకు చేసుకున్నారు? ఆ పైన కెమెరాస్ కూడా ఎందుకు పెట్టుకున్నారు? మేము ఎంత బాగా చంపేస్తామని చూపించుకోవడం కోసమే కదా కెమెరాస్ పెట్టుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ముందస్తు ప్రణాళికనే అర్థం అవుతోంది. అలాగే ఒక హిందువేతరుడు హిందువుని కాపాడాడు. నిజంగా అతనికి ఎప్పటికీ కృతజ్ఞత చూపిస్తాం మనం, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి. అందరూ ఒకలాగా ఉంటారని హిందువులు మోసపోకండి. ఎందుకంటే అక్కడే ఒక అతను ప్రాణాలు కాపాడాడు, ఇంకొక అతను ఏం చేశాడు? కావాలని తప్పుదారి పట్టించాడు. అలాగే అక్కడ ఉన్న షాపుల వాళ్ళు కూడా కావాలని తప్పుదారి పట్టించి ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు అని చెప్పి మనం ఇంటర్వ్యూస్ లో చూస్తున్నాం కదా. అలాంటిది మొన్నటి వరకు పాలస్తీనా అంటూ, అలాగే 15 నిమిషాల సమయం ఇస్తాము, 15 నిమిషాల సమయం ఇస్తే అని మనల్ని బెదిరించిన వాళ్ళు క్షణాల్లో ఎలా మారిపోతారు? క్షణాల్లో హిందువుల మీద ఎలా ప్రేమ వచ్చేస్తుంది? వాళ్ళు ఎందుకు ప్రేమ చూపించారు అంటే, ఎలాగో జరిగిపోయింది అక్కడ హింసాకాండ జరిగిపోయింది, మనం ఏం చేయలేదు, కాకపోతే దాని గురించి సానుభూతిని చూపించేస్తే మన అకౌంట్ లో సానుభూతి అనేది పడి ఉంటుంది అని మాత్రమే వాళ్ళు చెప్పారు. ఏది నిజంగా వాళ్ళలో మార్పు వస్తే హైదరాబాద్ లో చాలా మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరినీ తరవమని చెప్పండి చూద్దాం. ఏది వక్ఫ్ సంబంధించి మేము గొడవలు పెట్టాం అనండి చూద్దాం. హైదరాబాద్ లో హిందూ ముస్లింలు సఖ్యతగా ఉండేటట్లు చూడమనండి చూద్దాం. ఇవన్నీ చేస్తే అప్పుడు మనం నమ్మచ్చు. కానీ మన గొర్రెలు కాస్త కన్నీటి బొట్టు వదిలేసి కాస్త అయ్యో పాపం హిందువులు అంటే బాగా మెత్తబడిపోతాం. ఇప్పుడు ఈ సింధు జల నీళ్లు కూడా ఆపేస్తే, సరే ఆపేశారు కానీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాళ్ళకి తెలుసు ఆపేశారు, కానీ హిందువుల దగ్గర ఈ నీటిని వర్షం వస్తే రిజర్వ్ చేసుకునేంత కేపబిలిటీ ఉన్న ప్రాజెక్ట్స్ అక్కడ లేవు అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ సానుభూతి చూపించేసామని అనుకో హిందువులకి, అప్పుడు ఇది అకౌంట్ లో పడిపోతుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళేమో సిమ్లా ఒప్పందం రద్దు చేసుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళు రద్దు చేసుకుంటే ఏంటి, రద్దు చేసుకోకపోతే ఏంటి? ఇప్పుడు అధికారికంగా రద్దు చేసుకున్నాము అని అంటున్నారు, కానీ అనధికారికంగా ఆ ఒప్పందం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం పాటించారు? ఎల్ఏసీని పాటించారా? లేదు అంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా వాళ్ళు తీసుకున్న ఏ నిర్ణయాలు అయితే ఉన్నాయో వాటిని పాటించారా? కాశ్మీర్ విషయమే ఇతర దేశాల యొక్క జోక్యం కూడా వాళ్ళు కలగజేసుకోవాలని చెప్పి అడిగారు కదా. అసలు ఆ ద్వైపాక్షిక చర్చలో ఆ ఒప్పందం ప్రకారం ఏంటి?
ఎవరు కూడా మూడో వ్యక్తి కలగజేసుకోకూడదని కదా ఒప్పందం. మరి మూడో వ్యక్తి కలగజేసుకునే విధంగానే పాకిస్తాన్ ప్రవర్తించింది. నిజంగా ఎల్ఏసీని పాటించుండుంటే కార్గిల్ యుద్ధం జరిగి ఉండేది కదా. ఆ కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ సైనికులు మన వైపు వచ్చేసారు కదా. మనమే పిచ్చవాళ్ళలాగా ఒప్పందం చేసుకున్నాం కాబట్టి ఆ గీత దాటకూడదు, ఆ మాట దాటకూడదని చెప్పి మన సైనికులు పొరపాటును కూడా అటువైపు వెళ్ళలేదు. మనం అన్ని శాంతి చర్చలు చేసుకునే విధంగానే మనం ఉన్నాం. ఎంతసేపు కయ్యానికి కాలు దువ్వింది వాళ్లే. ఎల్ఏసీని ఒప్పందం చేసుకున్న తర్వాత అనధికారికంగా ఎంతమంది మన భారతదేశంలోకి వచ్చేలేదు. అలా వచ్చేసారు అనడానికి సాక్ష్యంగానే బోల్డ్ మంది కనబడుతున్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నట్టు. నిజంగా అలా రాకపోతే ఇన్ని దాడులు ఎలా జరుగుతాయి? జరిగి ఉండేవి కాదు కదా. అంటే అధికారికంగా ఒప్పందం ఉన్నా అనధికారికంగా వాళ్ళు ఎప్పుడో వాటిని దాటేశారు. మనం చాలా తెలివైన వాళ్ళం కదా. ఈ ఒప్పందం చేసుకుంటున్నప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అంటే మన దగ్గరున్న పాక్ సైనికుల్ని వాళ్ళకి అప్పజెప్పేశారు. వాళ్ళకి అప్పజెప్పేసి కనీసం అప్పుడు మేము మీకు అప్పజెప్పేశాం కదా, మీరు కూడా మాకు మాట ఇవ్వాలి కదా, కాశ్మీర్ మాది, కాశ్మీర్ మీద మీ ప్రమేయం ఉండకూడదు అని ఒక్క మాట అడగలేకపోయారు. మొత్తం సైనికులు మాత్రం అప్పజెప్పేశారు. అది అలా ఉంటే మన తెలివితేటలు. అప్పుడు కూడా తూర్పు పాకిస్తాను ఈస్ట్ పాకిస్తాన్ గా విడిపోయినప్పుడు బంగ్లాదేశ్ విడిపోయింది కదా. మరి అక్కడ ఈ తూర్పు పాకిస్తాన్ లో ఉన్న ఈ సైనికాధికారికి టిక్కా ఖాన్కి ఎందుకు అంత పగ? ఈ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అని చెప్పుకుంటున్నాం కదా వాళ్ళ మీద. అతను ఏమన్నాడు తెలుసా? నేను బాస్టర్డ్ నేషన్స్ ని సృష్టిస్తాను అన్నాడు. నేషన్ ఆఫ్ బాస్టర్స్ సృష్టిస్తాను అన్నాడు. ఎంత ఖండకావరం కాకపోతే ఆ మాట అన్నాడు. ప్రతి ఒక్క ఆడపిల్లని చెరిచేశారు తెలుసా. బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చాక ఎన్ని వేలల్లో అంటే కూడా తక్కువ అవుతుందేమో ఆ మాట తెలుసా. ఎన్నో వేల మంది ఆడపిల్లలు అబార్షన్స్ చేయించుకోవటం కోసం హాస్పిటల్స్ ముందు నుంచున్నారు అంటే ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసేశారు. విడిపోయిన తర్వాత కూడా కక్ష తీర్చుకున్నారు అక్కడ. ఒప్పందం ఉన్నా, సిమ్లా ఒప్పందం ఉన్నా గానీ మూడో వ్యక్తి ప్రమేయం వాళ్ళు చేశారు. కావాలని చెప్పి వాళ్ళందరికీ టామ్ చేసుకున్నారు. మూడో వ్యక్తి, మూడో దేశం ప్రమేయం వాళ్ళు కల్పించుకునేటట్టుగా మాట్లాడారు. ఎల్ఏసీ నిబంధనలు ఎప్పుడూ పాటించలేదు. మనం పాటించాం. మనం మాట మీద నిలబడ్డాం. ఇప్పుడు రద్దు చేసుకున్నామని అధికారికంగా చెప్తోంది. వచ్చే నష్టం ఏంటి ఇప్పుడు? మహా అయితే ఏంటంటే పాకిస్తాన్ గగనతలం మీద ఈ ఇండియా ఏరోప్లేన్లు ఎగరకూడదు, అంతే కదా. అదొకటి పెట్టింది ఇంకొక రూలు. క్షణక్షణానికి బెదిరించేస్తూ క్షణక్షణానికి మనల్ని బాధ పెడుతుంటే మనం నోరు మూసుకుని కూర్చోవాలి. పరాయి వాడేమో మనల్ని కాస్త కన్నీటి బొట్లు కారిస్తే మనం నమ్మేయాలి. సింధు నదిలో రక్తాన్ని ఏరులై పారిస్తామని వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి థ్రెట్ చెప్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం ఎలా నమ్ముతాం? అలాంటి వాళ్ళ వారసత్వం అని ప్రకటించుకున్నారు కదా, మరి ఎలా నమ్ముతాం మనం? మన బ్రతుకు అందరినీ నమ్మడమే. నమ్మేసి మన జుట్టు తీసుకెళ్లి వాళ్ళలో పెడతాం. మనం తెలివిగా ఉండి వాళ్ళు ఎంత మభ్య పెట్టినా సరే లొంగకుండా ఉంటేనే మనం కూడా బాగుపడతాం. నమ్మినట్టే ఉండాలి, కానీ నమ్మకూడదు. అలానే నేనేం గొడవ పెట్టమని చెప్పట్లేదు, గొడవ పడమని కూడా చెప్పట్లేదు. మీరే అర్థం చేసుకోండి. మనల్ని 15 నిమిషాలు సమయం ఇస్తే నేను ఏదైనా చేసేస్తాను అన్న వ్యక్తిని మనం ఎలా నమ్ముతాం?